ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధికమైన మెజార్టీ సాధించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా సమర్థంగా పనిచేస్తున్న బీసీ నాయకుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కడపలో నిర్వహిస్తున్నటువంటి మహానాడు సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా, ఈ వేదిక ముందున్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పూజ్యులు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు భవిష్యత్ నాయకులు లోకేష్ బాబు గారికి, కేంద్ర మంత్రివర్యులకు, రాష్ట్ర మంత్రివర్యులకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, అలాగే పార్టీలో వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ సభను ఇంత విజయవంతంగా చేసినందుకు గాను కడప ప్రజలకు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాయలసీమ ప్రజలకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు పాదాభివందనాలు చేస్తున్నా. ఈరోజు కడపలో ఈ సభ చేసుకున్నామంటే మీ యొక్క సహాయ సహకారాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు ఇచ్చినటువంటి సహకారం కానీ, ఆదరాభిమానం కానీ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజానికానికి, అలాగే సర్కార్లో ఉన్నటువంటి ప్రజానికానికి మీ గొప్పతనాన్ని తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మహానాడు ద్వారా ఏవైతే మేము మా యువ నాయకులు పెట్టినటువంటి తీర్మానాలు ఉన్నాయో ఆ తీర్మానాలని మీ అందరికీ తెలియజేయడానికి ఈ బహిరంగ సభ పెట్టడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో పార్టీ స్థాపించి వారు అనేక విజయాలు సాధించారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గత 40 సంవత్సరాలుగా పార్టీని తన బుధస్కంధాలపై వేసుకొని ఒక ప్రాంతీయ పార్టీని జాతీయ రాజకీయాలను శాసించే విధంగా పార్టీ నడిపించారు. అయినా వారు ఎప్పుడు కూడా సిద్ధాంతాలపైన వారు మాట్లాడలేదు. కానీ మా భవిష్యత్ నాయకుడు యువ నేత లోకేష్ బాబు ఏదైతే మూల సిద్ధాంతాలు ఉన్నాయో, అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి మూల సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాలని కాలానికి అనుగుణంగా మార్పు చేస్తూ, సమాజ గమనాన్ని గుర్తిస్తూ, సమాజాన్ని శాసించే విధంగా భవిష్యత్తులో ఈ పార్టీకి బంగారు బాట వేస్తూ వారు 6 శాసనాలు చేశారు. ఆ శాసనంలో మొదటిదిగా తీసుకుంటే తెలుగు జాతి విశ్వఖ్యాతిని. వారి ఉద్దేశంలో తెలుగు వారి యొక్క గొప్పతనాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం యొక్క గొప్పతనాన్ని, ప్రతి ఆంధ్రుడి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే విధంగా మనం తయారు చేయాలి. అది తెలుగుదేశం పార్టీ మొదటి సిద్ధాంతంగా వారు ఈరోజు మహానాడులో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే యువకాలం ద్వారా ఏదైతే ఈ పార్టీకి యువత కొంత కొరత ఉంది, అది లోకేష్ బాబుతోనే భర్తీ అవుతుంది. అందుకే యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి అనే విధంగా యువకాలం అని చెప్పి రెండో సిద్ధాంతాన్ని ఆమోదించడం జరిగింది. అలాగే అన్నదాతకు అండగా, ఎందుకంటే రైతే రాజు,
రైతుకి ప్రాధాన్యత కల్పించాలి, వారు ఎన్ని తరాలైనా సరే వాళ్ళు బాగోగులు చూడాలి అనే మూడో సిద్ధాంతాన్ని వారు ప్రవేశపెట్టడం సభ ఆహ్వానించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే స్త్రీశక్తి నాలుగో సిద్ధాంతంగా ఏదైతే మహిళ ఉందో మహిళలకు పెద్ద పీట వేయాలి, వారికి సముచిత స్థానం కల్పించాలి అనే విధంగా నాలుగవది ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే పేదలకు సేవలు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వెనుకబడినటువంటి వర్గాలందరికీ కూడా రాజకీయ అవకాశాలు కల్పించాలి, సమాజం స్థాపించాలి. రాజకీయ అవకాశాలు, ఆర్థిక అవకాశాలు, సామాజిక అవసరాలు తీర్చే విధంగా మరి ఐదో సిద్ధాంతం వారు పెట్టడం జరిగింది. అలాగే చివరి సిద్ధాంతం ఏదైతే కార్యకర్త మా అధినేత అనే విధంగా కార్యకర్తకు అండగా ఉండాలి, వాళ్ళని బాగోగులు చూడాలి, వారికి ఎప్పుడు వారి జోలికి ఎవరు వచ్చినా సరే ఖబర్దార్ అనే విధంగా మరి ఆరో సిద్ధాంతం చేయడం జరిగింది. సోదరులారా, ఇవి ఖచ్చితంగా కాలాన్ని శాసించే విధంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సిద్ధాంతాలను అన్ని కూడా సభ ఆమోదించడం జరిగింది. అవన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాం. చివరగా ఒక ఛాన్స్ అనే అవకాశం, ఒక ఛాన్స్ అని చెప్పి గత 5 సంవత్సరాలుగా ప్రజలను మభ్యపెట్టి దోపిడీ చేసినటువంటి వ్యక్తికి ఏదైతే గాలి జనార్దన్ రెడ్డికి జరిగిందో అదే శాస్త్రం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అధికారాన్ని అడ్డు పెట్టుకొని మీరు మాఫీ చేసుకోవడానికో మేనేజ్ చేసుకోవడానికో రాజకీయ అధికారాన్ని వినియోగించవచ్చు, కానీ ఏదైతే ఈ జస్టిస్ సిస్టమ్ ఉందో జస్టిస్ మే బి డిలేడ్ బట్ నెవర్ డినైడ్ అని మా అధినేత చెప్పారు. మీకు ఏదైతే గాలి జనార్దన్ రెడ్డికి ఏ విధంగా అయితే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పోరాటం చేసి ఈరోజు ఊచలు లెక్క పెట్టేటట్టు చేసిందో రేపు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే గతి పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చివరిగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు స్టీల్ ప్లాంట్ని త్వరలోనే కడపలో స్టీల్ ప్లాంట్ని స్టార్ట్ చేయబోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని 2 సార్లు వారు కాపాడారు. ఈసారి 11,400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దానికి ప్రాణం పోశారు. అలాగే ఆర్సిలర్ మిట్టల్ అని చెప్పి ఒక స్టీల్ ప్లాంట్ని మరి నక్కబుల్లో తేవడం జరుగుతుంది. రేపు కడప స్టీల్ ప్లాంట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా 5 కోట్ల ప్రజలకు ఆశలకు అనుగుణంగా మేము ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. ముఖ్యంగా అది మా యువ నాయకులు లోకేష్ బాబు గారు, మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యపడుతుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున కడప ప్రజానికానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వం, యువ నాయకుడు లోకేష్ బాబు నాయకత్వం. అమర్ రాయ ఎన్టీఆర్, అమర్ రాయ ఎన్టీఆర్, అమర్ రాయ ఎన్టీఆర్. జై హింద్.